షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ గత 13 సంవత్సరాలుగా విజయ పథంలో దూసుకుపోతున్న షాఫ్ట్ యానిమేషన్ స్టూడియో సంస్థ లక్ష్యం మల్టీమీడియా గ్రాఫిక్స్ లో అనుభవజ్ఞులైన ప్రొడక్షన్ నిపుణుల ట్రైనింగ్ తో అత్యుత్తమ నాణ్యత కలిగిన శిక్షణ అందించడంతో పాటు 100% ఉపాధి అవకాశాలు చూపించడం వీరి ప్రత్యేకత. ఇప్పటి వరకు సుమారుగా 1500 మంది విద్యార్థులకు పైగా టాప్ మల్టీనేషనల్ యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీస్ లో వివిధ విభాగాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో విజువల్ మీడియాకు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా క్వాలిఫైడ్ స్కిల్ ప్రొఫెషనల్స్ ను అందించాలనే సదుద్దేశంతో ఇప్పుడు వీరు ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటి మీడియా కాలేజ్ షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ ను స్థాపించడంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ రాఫ్ట్ వారి సౌజన్యంతో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ టెక్నాలజీ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ రంగాలనందు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అకాడమిక్ కోర్సులతో పాటు ఇమీడియట్ జాబ్ ఓరియంటెడ్ డిప్లొమా కోర్సులను 100% జాబ్ గ్యారంటీతో అందిస్తున్నారు. ఎస్, వెల్కమ్ టు దిక్సూచి. యానిమేషన్స్ గ్రాఫిక్స్ గురించి మాట్లాడడానికి షాఫ్ట్స్ యానిమేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పుష్ప గారు మనతో ఉన్నారు. పుష్ప గారితో మాట్లాడుకునేవారు స్క్రీన్లో స్క్రీన్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు స్టూడెంట్స్ మనం చూస్తున్న చాలా మందికి ఈ యానిమేషన్స్ వైపు, మల్టీమీడియా గ్రాఫిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అసలు వీటి గురించి చెప్పండి. యానిమేషన్ అంటే ఏంటి, మల్టీమీడియా గురించి? ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక కెరీర్ గురించి ఆలోచించేటప్పుడు అది మల్టీమీడియా అవనివ్వండి, లేదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, కంప్యూటర్స్, ఏదైనా కానీ అల్టిమేట్ గోల్ ఈజ్ వాళ్ళ కెరీర్లో సెటిల్మెంట్ అనేది. సో అటువంటి సెటిల్మెంటు మనకి మల్టీమీడియా ఫీల్డ్లో ఇస్తుందనే నమ్మకం అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాఫిక్స్ అంటే ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా త్రూ మూవీస్ కానీ, అడ్వర్టైజింగ్ సెక్టార్ కానీ ఇవి మనం చూస్తున్నప్పుడు మనకి డెవలప్ అవుతుంది. సో అదే రంగంలో ఏదైతే మనం క్రేజీగా ఉండేటువంటి ఈ రంగంలోనే మనకి కెరీర్ కూడా ఉన్నప్పుడు అండ్ అది ఎడ్యుకేషన్ అండ్ ఏజ్ బ్యారియర్స్తో నిమిత్తం లేకుండా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి చూపించడం అనేది సహజం. ఓకే. అండ్ ఈ రంగంలో రావాలనుకున్నారు చాలా మంది స్టూడెంట్స్ దగ్గర నుంచి మీరు అంటున్నట్లు కాస్త పెద్దవారు కూడా ఈ ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళకి చాలా మందికి ఎడ్యుకేషన్ పక్కన పెడితే ఇలా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటుంటాయి, అంటే చాలా షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది వాళ్ళ మైండ్. సో వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? అసలు బేసికల్లీ ప్రతి ఒక్కరు కూడా అండి కంప్యూటర్ గ్రాఫిక్స్ అని అంటే మనం అక్కడ ఇక్కడ గమనించినప్పుడు ఈరోజు గ్రాఫిక్స్ అనే వాళ్ళు తెలియని వాళ్ళు లేరు. బట్ ఎగ్జాక్ట్లీ మనం అసలు వాట్ ఈస్ దిస్ మల్టీమీడియా, ఈ గ్రాఫిక్స్ కానీ యానిమేషన్స్ కానీ ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు అసలు మీడియా యొక్క ప్రాముఖ్యత అనేది మనకు తెలియాలి. మీడియా అనేది కంప్లీట్గా ఒక మీడియం, ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి. మనకి ఈ రోజున మనం గమనిస్తే కనుక ఎలక్ట్రానిక్ మీడియాని తీసుకున్నా, అలానే వెబ్ మీడియాని తీసుకున్నా, ప్రింట్ మీడియాకి తీసుకున్నా, ఏదో ఒక అంశం, ఏదో ఒక రంగం గురించి మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఈ మీడియాస్ మీద డిపెండ్ అయ్యి అప్ టు డేట్గా మన ఇన్ఫర్మేషన్ని తీసుకున్నాం. అటువంటి ఇన్ఫర్మేషన్ అనేది విజువలైజ్డ్గా చూపించగలిగేటువంటి శక్తి అనేది మనం త్రూ మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ ద్వారా ఈ కంప్యూటర్స్ గ్రాఫిక్స్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని యూజ్ చేసి డెవలప్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే స్టూడెంట్ ఇమ్మీడియట్గా కెరీర్ ఓరియంటెడ్గానో అండ్ ఇది లాంగ్ లాస్టింగ్గానో ఉండాలి అని అనుకునే ప్రతి ఒక్కరికి కూడాను మల్టీమీడియా అలానే ఐటీ సెక్టార్ వైపు ఉండి లాజికల్గా ఇప్పుడు ప్రతి ఒక్క బ్రెయిన్ మీరు అన్నట్లుగాను షార్ప్గా పనిచేయడం అంటే 2 ways ఉంటాయి. వన్ ఈజ్ లాజికల్ ఓరియంటెడ్ అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ క్రియేటివ్ గాను అండ్ హార్డ్ వర్కింగ్ నేచర్లో పనిచేయడం. ఎవరైతే ఈ లాజికల్గా కాకుండాను అండ్ హార్డ్ వర్క్ ఓరియంటెడ్ గాను అండ్ ప్రాక్టీస్ అండ్ ఈ క్రియేటివ్ సెక్టార్ వైపు ఇంట్రెస్ట్ ఓరియంటెడ్గా ఉంటారో వాళ్ళు ఎటువంటి ఎడ్యుకేషన్తోనూ అలానే ఏజ్ బ్యారియర్స్ అంటే వయసుతోనూ నిమిత్తం లేకుండా ఈ రంగం వైపు వాళ్ళు ఆసక్తిని డెవలప్ చేసుకొని ఇక్కడ కనుక సరైన ప్రోగ్రామ్ని వాళ్ళు చూస్ చేసుకోవడం కనుక జరిగితే ఇంతకంటే బెస్ట్ ఫీల్డ్ లేదనే చెప్పొచ్చండి. ఓకే అండి. వెస్ట్ గోదావరి నుండి సత్యనారాయణ ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే మేడం. పుష్ప గారు ఉన్నారు, మాట్లాడండి. సత్యనారాయణ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు సత్యనారాయణ. నేను బీఈడి చేశాను మేడం. ఓకే. ప్రెసెంట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను మేడం. ఓకే. అంటే నేను ఈ కోర్స్ నేర్చుకుని జాబ్ అవి ఫెసిలిటీస్ గురించి మీరు చెప్తారని చెప్పేసి. తప్పకుండానండి. సత్యనారాయణ గారు మీరు ఆల్రెడీ స్కూల్లో వర్క్ చేస్తున్నారు అండ్ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఏదో ఒక కెరీర్లో ఏదో ఒక జాబ్లో వర్క్ చేస్తూ కూడా ఇంకా బెటర్ లైఫ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ బెటర్ లైఫ్గా ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు చూసేటువంటి ఎన్విరాన్మెంట్ ఈజ్ కంప్యూటర్స్. సో అది ఐటీ సెక్టార్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనకి ఈరోజు కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ అనేది కొత్త కొత్త పుంతలతో ముందుకెళ్తూ ఈవెన్ నాస్కామ్ అండ్ సిఎస్ఐ రిపోర్ట్స్ చూస్తే కనుక మనం 2018-20 కలాను మోర్ దాన్ లైక్
10 lakhs పీపుల్ యొక్క అవసరం అనేటువంటిది ఈ రంగానికి డెవలప్గా ఉందండి. సో అండ్ మనం అసలు ఈ రంగం ఎక్కడెక్కడ మనకు వాడబడుతుంది అని గమనిస్తే కనుక మార్కెట్లో వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ఇండస్ట్రియల్ సెక్టార్లో మన ఎడ్యుకేషన్, ఈరోజు మనం చిన్నపిల్లల స్కూల్ దగ్గర నుంచి ఆటోమేటిక్గా ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ వరకు మనం గమనిస్తే ప్రతి ఒక్కటి కూడాను ఈ డిజిటల్ సిడీస్ మీద, సిబిటీస్ మీద, కంప్యూటర్ బేస్డ్ ట్యూటోరియల్స్ మీద మనం డిపెండ్ అయ్యి ప్రతి కాన్సెప్ట్ని, ప్రతి ఒక్క లెక్చర్ని కూడాను వాళ్ళు విజువలైజ్ చేసి చూపించడం జరుగుతుందండి. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. బికాస్ యాజ్ ఏ టీచర్గా మీరు చూస్తున్నప్పుడు ఒక ప్రీ స్కూల్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక రైమ్స్ని 3Dలోనూ 2Dలోనూ చూపించడం దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ అది 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, లేదు ఎనీ లైక్ ఇంజనీరింగ్ సెక్టార్ ఆర్ మెడిసిన్ ఓరియంటెడ్గా ప్రతి ఎన్విరాన్మెంట్ని కూడాను, ప్రతి లెక్చర్ని కూడా స్టూడెంట్కి అర్థమయ్యే విధానంగా కంప్యూటర్ ఎయిడెడ్ ఎన్విరాన్మెంట్తో యూజ్ చేయడం జరుగుతుంది. సో మీకున్నటువంటి ఆ టీచింగ్ స్కిల్స్ అనేది ఏదైతే మీకు ప్లస్ అయ్యిందో దాన్నే యూజ్ చేసి మీరు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అనుసంధానమైనటువంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్కి వచ్చి ఈ 2D 3D విజువల్ ఎఫెక్ట్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ని మీరు నేర్చుకోవడం ద్వారా మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకున్నారో ఆ రంగం నుంచి ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకు వేసి మీరు అనుకున్నట్లుగా కెరీర్ సక్సెస్ఫుల్గా ఉండడానికి మీరు ప్లాన్ చేసుకునే వీలుందండి. నెక్స్ట్ నల్గొండ నుండి శ్యామ్ ఉన్నారు. శ్యామ్ గారు. హలో మేడం. పుష్ప గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఏం లేదు, ఇప్పుడు మ్యారేజ్ సంబంధించిన ఆల్బమ్స్ మేకింగ్ చేసుకోవడానికి అలాంటి షార్ట్ టర్మ్ కోర్స్ ఏమైనా ఉన్నాయా మేడం అవైలబుల్గా? యా, తప్పకుండానండి. శ్యామ్ సుందర్ గారు, ప్రతి ఒక్కరు కూడాను ఇప్పుడు మనం ఈరోజు మ్యారేజెస్ కానీ, ఎనీ ఫంక్షన్స్ కానీ మనం ఇంట్లో కెమెరాతో షూట్ చేయడం దగ్గర నుంచి లక్షలు ఖర్చు పెట్టి మనం షూట్ చేస్తున్నాం. బట్ ఓన్లీ షూట్ చేయడం వల్ల ఏంటంటే ఒక అవుట్పుట్ అనేది నార్మల్ అవుట్పుట్ మాత్రమే చూస్తాం. వెన్ దాన్ని మనం గనక యూజ్ చేసి ఈ డిజిటల్ టెక్నాలజీతోనూ, కంప్యూటర్ గ్రాఫిక్స్తో గనక సమ్మేళనం చేయగలిగినప్పుడే ఆ అవుట్పుట్ అనేది మనకి లైఫ్ లాంగ్ మెమరబుల్గా మౌల్డ్ చేస్తున్నాం. సో అలానే మనకి డిజిటల్ ఫోటో మిక్సింగ్ కానీ, అలానే విజన్ మిక్సింగ్ ఆర్ వీడియో ఎఫెక్ట్స్ని యూజ్ చేసి అవుట్పుట్ని డెవలప్ చేయడం అనేది ఒక రకంగా మనం కెరీర్ ఓరియంటెడ్గాను అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పార్ట్ టైం ఓరియంటెడ్గా కూడాను ఈ టెక్నాలజీని వాడుతున్నారు. సో మీరు ఇటువైపు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే ఎక్స్క్లూజివ్లీ మీరు ఒక జాబ్ ఓరియంటెడ్గాను, అలానే సెల్ఫ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో మీకు మీరుగా ఒక సెటప్ని బిల్డ్ చేసుకొని ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసుకునే విధంగా కూడా మీరు మౌల్డ్ అవ్వచ్చండి. రైట్. ఇంతకుముందు మీరు చెప్పినట్లు కొంతమంది లాజికల్గా ఆలోచిస్తారు, కొంతమందికి క్రియేటివిటీ మైండ్ ఉంటుంది. బట్ అంతవరకు అంటే వాళ్ళకి ఏం కావాలి, ఏం నేర్చుకోవాలన్న అవగాహన ఉండదు. చాలా మంది 10th కానీ, ఇంటర్లో, డిగ్రీలో డిస్కంటిన్యూ చేసేసి ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఆర్ ఎట్లా ఖాళీగా ఉండిపోయిన చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకి అంటే ఎంతవరకు క్వాలిఫికేషన్ ఉండాలి, వాళ్ళ క్వాలిటీస్ ఏమి ఉండాలి? యాక్చువల్లీ వెన్ వీఆర్ కమింగ్ టు కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ మల్టీమీడియా, ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనగానే ప్రతి ఒక్కరిలో ఏంటంటే డిఫరెంట్ అపోహలు ఉంటాయండి. అది మొట్టమొదటి మీరు అన్నటువంటి క్రియేటివిటీ. సో మనం క్రియేటివిటీతో ఉండాలి, లేదు డ్రాయింగ్ ఓరియంటెడ్గా మనం బిల్డ్ అవ్వాలి, ఇలా అయితేనే మనం ఈ ఫీల్డ్కి పనికొస్తామనేది ఇట్స్ అ క్వైట్ రాంగ్ థింగ్ అండి. వై? బికాస్ ప్రతి ఒక్కరికి చూస్తే ఇట్స్ అ గాడ్ గిఫ్టెడ్ థింగ్స్ కొన్ని ఉంటాయి. అఫ్ కోర్స్ మీకు గనక క్రియేటివిటీ, డ్రాయింగ్స్ ఉంటే ఇంతకంటే బెస్ట్ ఫీల్డ్ లేదనే చెప్పచ్చు. బట్ కానీ వెన్ యూఆర్ నాట్ విత్ ఎనీ క్రియేటివిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ డ్రాయింగ్ స్కిల్స్ అండ్ ఇన్నోవేటివ్ ఎక్స్ట్రా క్వాలిటీస్, బట్ మీరు పర్ఫెక్ట్ ఇంట్రెస్ట్తోనూ, సీరియస్ ఓరియంటెడ్గా కెరీర్ ప్యాషన్తోనూ, అలానే హార్డ్ వర్కింగ్గా ప్రాక్టీస్ ఓరియంటెడ్గా ఉండగలిగితే కనుక ఈ కంప్లీట్ కంప్యూటర్ గ్రాఫిక్స్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయండి. కొన్ని పూర్తిగా కూడా డ్రాయింగ్ ఓరియంటెడ్గాను, కొన్ని పూర్తిగా ఇంప్లిమెంటేటర్ రోల్తోనూ ఉండేటువంటి. సో మనం ఏ సెగ్మెంట్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనేటువంటి కోర్స్ అనేది మనకు కావాల్సినటువంటి క్వాలిటీస్ని బేస్ చేసుకొని ఉంటుంది. అంతేగాని మనం క్లియర్గా ఒక ఒపీనియన్తో మనం డ్రాయింగ్స్ ఉంటేనే ఈ ఫీల్డ్కి పనికొస్తాము, లేదు మనం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తేనే పనికొస్తాము అనేటువంటి ఆలోచన లేదు. ఎవరైతే కనుక కెరీర్ ఓరియంటెడ్గా, ప్యాషనేట్గా ఇండస్ట్రీ వైపు చూస్తూ అండ్ వాళ్ళకి హార్డ్ వర్కింగ్ అండ్ కీప్ ఆన్ ప్రాక్టీస్ అండ్ పేషెన్స్ టువర్డ్స్ అవుట్పుట్, ఈ క్వాలిటీస్ కనుక మీ సొంతం అయితే ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిటీస్ లేకుండా కూడా యూ కెన్ బి 100% సక్సెస్ఫుల్ పర్సన్ అండి. అంటే క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు. క్వాలిఫికేషన్లో మనకి 2 ways ఉంటాయండి. వన్ ఈజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఇలా అనుకున్నటువంటి ఎక్స్ట్రా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చినప్పుడు డిఫరెంట్, మీరు అన్నట్లుగాను డిస్కంటిన్యూషన్ మోడ్లో కానీ, లేదు అసలు చదువు పట్ల ఆసక్తి లేక కానీ, పిల్లలు కష్టపడినా కానీ కొంతమందికి వాళ్ళకు ఉన్నటువంటి మైండ్ సెట్తో చదువు వైపు ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ, ఇటువంటి డిఫరెంట్ ఏ నేచర్తో ఉన్నప్పటికీ కూడాను ఎవరైనా కానీ అది 10th క్లాస్తో డ్రాప్ అయినా, లేదు బీకామ్తో డిస్కంటిన్యూ అయినా కానీ, డిగ్రీతో ఎవరైనా కానీ ఈ ఫీల్డ్ వైపు రావచ్చు. సో ఎప్పుడైనా కానీ మనము పూర్తిగా కూడాను ఈ ఇండస్ట్రీ వైపు ఈ రోజు మనం ఏం వర్క్ చేస్తున్నాం అనేది కాన్సన్ట్రేటివ్గా చేయగలిగితే దిస్ ఈస్ ది బెస్ట్ ఇండస్ట్రీ అండి. నెక్స్ట్ కర్నూలు నుండి మెహబూబ్ భాషా ఉన్నారు. భాషా గారు మాట్లాడండి. హలో మేడం, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నానండి. యా భాషా గారు చెప్పండి.
మేడం మాకు ఆల్రెడీ మిక్సింగ్ యూనిట్ ఉందండి ఓకే కర్నూలు. ఓకే అట్లా మనం వచ్చేసి మళ్ళా అంతే ఇంకా మనకి లిక్విడ్ లైక్ అవిడ్ ప్లస్ కొన్ని సాఫ్ట్వేర్లు వాడుతున్నాము. ఇంకా దాని దగ్గర బెటర్ దాని ఏమైనా సాఫ్ట్వేర్స్ ఇంకా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. ఓకే దానికోసం కనుక్కున్నామని ఫోన్ చేస్తాం. తప్పకుండానండి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం వీడియో మిక్సింగ్ కానీ విజన్ మిక్సింగ్ కానీ చాలా కామన్గా ప్రతి విలేజ్లో మొదలు పెడితే ఈవెన్ సిటీస్ వరకు కూడా ప్రతి ఒక్కరి యాక్టివిటీస్ గోయింగ్ ఆన్. కానీ ఇందులో మనం ఇంకా అడ్వాన్స్డ్గా ఆలోచించేటప్పుడు ఇప్పుడు మనం టెలివిజన్లో ఎడిటింగ్ కానీ ఫిలిం ఎడిటింగ్ కానీ ఇవన్నీ కూడా మ్యాండేటరీ. మీరు ఎప్పుడైతే కనుక ఈ వీడియో మిక్సింగ్లో మనకి చాలా డిఫరెంట్ కంపెనీస్ ఈవెన్ మన ఇండియాలో చూస్తే మోనార్చ్ కంపెనీ కానీ ఇలాంటివన్నీ కూడాను ఎక్స్క్లూజివ్లీ విజన్ మిక్సింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ఇక్కడ మేము డైరెక్ట్లీ కూడా మోనార్చ్ కంపెనీతో మోర్ దాన్ లైక్ 1000 పీపుల్ వరకు రిక్రూట్మెంట్ చేయగలిగేటువంటి సమ్మేళనం మేము వారితో చేయడం జరిగిందండి. ఎవరైతే కనుక ఈ సీరియస్లీ విజన్ మిక్సింగ్ వైపు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మీరు ఎవరైనా కానీ ఈ ప్రోగ్రామ్స్ ఈ డిజిటల్ మిక్సింగ్ ప్రోగ్రామ్స్కి మా దగ్గరకు వచ్చి నేర్చుకొని మీరు ఎస్టాబ్లిష్ అయ్యి చేయొచ్చు. లేదు అంతకంటే బెటర్గా అడ్వాన్స్డ్గా ఈ టెలివిజన్ ఛానల్స్ వైపు వెళ్ళి వీడియో ఎడిటర్స్ గాను అలానే ఫిలిం లైన్ వైపు వెళ్ళి ఫిలిం ఇండస్ట్రీలోను అడ్వర్టైజింగ్లో ఎడిటర్స్ గాను డెవలప్ అవ్వాలనుకున్నా కానీ వారికి ఫైనల్ కట్ ప్రో అని ఎవిడ్ ప్రో అని ఇలానే ప్రీమియర్ అని డిఫరెంట్ సాఫ్ట్వేర్స్తో కూడా మేము ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగిందండి. సో మీరు విజన్ మిక్సింగ్ వైపు రావాలి అనుకుంటే బేసిక్ ప్రోగ్రామ్ సరిపోతుందండి. లైఫ్ యూ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఏ ఫిల్మ్ ఎడిటర్ మీరు అడ్వాన్స్ ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుందండి. అసలు మల్టీమీడియాలో నేర్చుకోవాల్సిన కెరీర్కి ఉపయోగపడే కోర్సులు ఏముంటాయి? చాలామందికి ఏంటంటే మల్టీమీడియా అంటే మొత్తం కలిపి మొత్తం నేర్చేసుకుందాం అన్నటువంటి కోరికతో లోపలికి వస్తారండి. మీరు అన్నట్లు ఈ ఫీల్డ్ మీద సరైన అవగాహన లేకపోవడం అనేది మేజర్ కారణం. మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ దగ్గరకు వచ్చినప్పుడు 10th క్లాస్ వరకు అన్ని పేపర్స్ చదివినప్పటికీ అన్ని సబ్జెక్ట్స్ చదివినప్పటికీ ఎలా అయితే మనం ఇంటర్మీడియట్ దగ్గర చూస్ చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ మల్టీమీడియాలో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయండి. ఇక్కడ మనం గమనిస్తే గ్రాఫిక్ డిజైనింగ్ అని వెబ్ డిజైనింగ్ అని 2D 3D యానిమేషన్ అలానే ఎడిటింగ్ విజువల్ ఎఫెక్ట్స్ మాయా యానిమేషన్స్ గేమింగ్ ఇటువంటి డిఫరెంట్ సెగ్మెంట్స్ని మనం గమనించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అండ్ ఏ ఒక్కరు కూడా టాప్ టు బాటమ్ వరకు చేసి అన్నింట్లో మాస్టరింగ్ అవడం అనేది అసంభవం. ఆ విషయాన్ని మనం గమనించుకొని మనం ఎటువైపు మన క్వాలిటీస్ ఉన్నాయి మనకున్న టైం ఏంటి మనకున్నటువంటి బడ్జెట్ ఏంటి మనకున్నటువంటి గోల్ ఏంటి వీటన్నింటినీ కూడా మనం గమనించుకొని మనం ఎటువంటి సెక్టార్ వైపు వెళ్ళాలని అనుకుంటున్నామో దాన్ని చూస్ చేసుకొని ఎక్స్క్లూజివ్లీ మనం వెబ్ డిజైనింగ్ వైపు అని అనుకున్నాం అనుకోండి మనం పబ్లిషింగ్ సెక్టార్ కానీ వెబ్ సెక్టార్ కానీ ఇందులో టెంప్లెట్ డిజైనర్గా కానీ వెబ్ డిజైనర్ గాను ఇలా వెళ్తూ ఈరోజు ఆన్లైన్ ఇన్కమ్ ఓరియంటెడ్గా కూడా ఎస్ఈవి మనకి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని అలానే ఎస్ఈఎం అని డిజిటల్ మార్కెటింగ్ కూడా అడ్వాన్స్డ్గా వెళ్ళగలిగి నేర్చుకునేటువంటి వీలుందండి. అలానే ఇక ఎడిటింగ్ గురించి మనం అనుకున్నట్లుగానే ఎడిటర్గాను అలానే మీరు ఫిల్మ్ ఎడిటింగ్లోను విజన్ మిక్సింగ్లోను ఉండొచ్చు. ఇక కమింగ్ టు విజువల్ ఎఫెక్ట్స్ ఈ విజువల్ ఎఫెక్ట్స్ అనేది ప్రతి వీడియో మీద మనం ఎక్స్ట్రాగా ఎఫెక్ట్స్ చూపిస్తూ మనం అది అడ్వర్టైజింగ్లోను అలానే ఫిలిం అండ్ టెలివిజన్లోనూ అన్నింట్లోనూ మనం మోషన్ గ్రాఫిక్స్లోను విజువల్ ఎఫెక్ట్స్ సెక్టార్లోనూ వర్క్ చేయొచ్చు. ఇక ఎవరైతే యానిమేషన్ వైపు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు డ్రాయింగ్ ఓరియంటెడ్గా ఉన్నట్లయితే 2D యానిమేటర్ గాను లేదు ప్రాక్టీస్ ఓరియంటెడ్గా ఉన్నట్లయితే కనుక 3D యానిమేటర్ గాను సెటిల్ అవ్వచ్చండి. రైట్. నార్మల్ ఇన్స్టిట్యూట్స్కి భిన్నంగా మీది ఉంది. సో మీ కాలేజ్ షాఫ్ట్స్ మీడియా అకాడమీ ఏ కోర్సులు ఆఫర్ చేస్తుంది? ఇక్కడ మేము షాఫ్ట్ అనేది ఆల్మోస్ట్ 13 ఇయర్స్ నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. ఇక్కడ మేము ఇన్స్టిట్యూషనల్గా ఒక కాలేజ్ ఓరియంటెడ్గా మేము స్టార్ట్ అవ్వడానికి మేజర్ కారణం ఒక స్టూడెంట్కి ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ అనేది బ్యాక్ బోన్. మనం ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అనేది సర్టిఫైడ్ అండ్ క్వాలిఫైడ్ అనిపించుకోవాల్సిన అవసరం కొన్ని పొజిషన్స్కి మ్యాండేటరీ. దాన్ని గమనించుకొని ఎప్పుడైతే పేరెంట్ ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళిపోయి ఒక 6 months 1 year నేను డిప్లొమా కోర్స్ చేసేసి ఎడ్యుకేషన్ ఆపేస్తాను అన్నప్పుడు దే ఫీల్ అన్సాటిస్ఫైడ్. సో మోస్ట్లీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ అబ్బాయి డిగ్రీనో పీజీనో ఓరియంటెడ్గా అవుతూ ఈ ఫీల్డ్ వైపు రావాలనుకునేప్పుడు ఏ పేరెంటో అభ్యంతరం పెట్టరు. బికాజ్ వాళ్ళు అనుకున్నటువంటి అల్టిమేట్ గోల్ కెరీర్ అనేది ఇక్కడ సాధించబడుతుంది. అలానే వాళ్ళు చెప్పుకోవడానికి క్వాలిఫికేషన్ కూడా నెససరీ కాబట్టి ఈరోజు ఉన్నటువంటి సొసైటీలో వాళ్ళు కోరుకోవడంలో సహజం. అండ్ పిల్లవాడు కూడా రేపొద్దున వాళ్ళు యూకే అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ ఇలాంటి అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ యానిమేషన్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అని అంటే మీరు 10th క్లాస్తో మీరు అమాంతం అబ్రాడ్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోతారు అని చెప్పడం అనేది నమ్మదగినటువంటి విషయం కాదు. దాన్ని గమనించుకొని మేము ఇక్కడ ఇదేటువంటి ఇండస్ట్రీలో ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ అండ్ పీజీ ప్రోగ్రామ్స్ని మేము ఇవ్వడం జరుగుతుందండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డజన్ నో లైక్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీ ఆర్ తెలంగాణ ఈజ్ గివింగ్ CGA కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్ ప్రోగ్రామ్స్ ఆఫ్టర్ 10th క్లాస్. మనం ఏదైతే జనరలైజ్డ్ ఎంపీసీ బైపీసీ గ్రూప్స్ని చూస్తున్నామో అదేవిధంగా CGA అనే గ్రూప్ని ఇంటర్మీడియట్ బోర్డ్ ఒకేషనల్ జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ని ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరైతే స్టూడెంట్ చదువు వైపు కొంచెం నిరాసక్తగా ఉండొచ్చు లేదు కొన్నిసార్లు తను వెంటనే జాబ్ చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు అండ్ మరికొంతమంది
ఈ గాడ్ గిఫ్ట్స్ అయినటువంటి డ్రాయింగ్ ఇన్నోవేటివ్గా ఉండేటువంటి క్వాలిటీస్తో ఉండొచ్చు. వారు అక్కడ అంచనా వేసుకొని పేరెంట్స్ కూడా వాళ్ళకి మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ అక్కడ వాళ్ళని మార్గనిర్దేశకం కనుక కరెక్ట్గా చేయగలిగితే ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ప్రోగ్రామ్స్ చేస్తూ వాళ్ళు అనుకున్నటువంటి ఇండస్ట్రీలో 100% సెక్యూర్డ్గాను స్టేబుల్గాను అండ్ ఐటీ ఇండస్ట్రీతో సమానంగా ఉన్నటువంటి ఇండస్ట్రీ అనేటువంటి గ్రాఫిక్స్లో వాళ్ళు అనుకునేటువంటి అబ్రాడ్ ఫెసిలిటీస్తో మల్టీనేషనల్ కంపెనీస్లో హై అండ్ పొజిషన్స్లో వాళ్ళు డెవలప్ అవడానికి స్కోప్ ఉంటుందండి. నెక్స్ట్ గుంటూరు నుండి యూనిస్ ఉన్నారు. యూనిస్ గారు మాట్లాడండి. హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. హలో, యా చెప్పండి యూనిస్ గారు. నమస్తే అండి. నమస్తే అండి మేడం గారు. నాకు ఇంటర్మీడియట్ అది ఇంకా 2 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఓకే. సో ఇప్పుడు ఈ కంప్లీట్ మల్టీమీడియా అంటే నాకు ఎలా ఉపయోగపడుతుంది, అంటే నేను దాంట్లో చేరడానికి ఎప్పటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఏంటి? మొన్న ఒక సెమినార్ లో నేను విన్నానండి, ఏసీ కాలేజ్ అక్కడ సెమినార్ లో విన్నాను. ఓకే. ప్రొడక్షన్ ఏదో స్టార్ట్ చేస్తున్నాం అది అని చెప్పన్నారండి. అవునండి. ఇప్పుడు ఇది మల్టీమీడియా, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్ ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ఇండస్ట్రీ అండి. సో ఈ ప్రాక్టికల్ ఇండస్ట్రీ వైపుకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరూ చూడాల్సింది స్టూడెంట్ అల్టిమేట్గా ఒక అవుట్పుట్ ఓరియంటెడ్గా రెడీ అవుతున్నాడా లేదా, అండ్ ఇండస్ట్రీలో మనం వెళ్ళి జాబ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ప్రొడక్షనల్గా వాళ్ళు ఉపయోగపడే విధంగా ఉండాలి. సో మేము ఇక్కడ ఇచ్చేటువంటి కోర్సెస్లో మేజర్గా ప్రొడక్షన్ ఓరియంటెడ్గాను మేము ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పటి వరకు ఏదైతే ఇన్స్టిట్యూషనల్గా కాలేజ్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి మేము ప్రొడక్షన్ సెక్టార్లో కూడా అది కూడా స్టూడెంట్ చేత మౌల్డ్ చేయబడి అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఇచ్చేటువంటి అవుట్పుట్స్తో బేస్ అయ్యే విధంగా కూడా మేము స్టూడెంట్ డెవలప్ చేసి ఒక ప్రొడక్షన్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్లాన్లో ఉన్నామండి. దీనికి అనుకూలంగానే మా దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ స్టాఫ్ని గమనిస్తే మోర్ దాన్ 16 years ఎక్స్పీరియన్స్డ్ 3Dలోను, గేమింగ్లోను, అలానే విజువల్ ఎఫెక్ట్స్లోను ఇటువంటి మొత్తం కంప్లీట్ టెక్నికల్ టీమ్తో మేము ఎస్టాబ్లిష్ ఉన్నాం. ఇక్కడ కంప్లీట్గా మేము ఇచ్చేటువంటి ప్రొడక్షన్ ప్రోగ్రాంలో ఈ మాయా కంప్లీట్గా మాయా 3D యానిమేషన్ అలానే విజువల్ ఎఫెక్ట్స్ ప్రోగ్రామ్ ఎడిటింగ్లో ఇవ్వడం జరుగుతుందండి. ఈ మాయా ప్రోగ్రామ్ వైపు మనం గమనిస్తే 3D యానిమేషన్లో హై అండ్ సాఫ్ట్వేర్ అనేటువంటిది మాయా అండి. ఇందులో మనకి డిఫరెంట్గా ఉన్నటువంటి డిఫరెంట్ సెగ్మెంట్స్ కూడాను, అది మనకి యానిమేషన్ కానీ, టెక్స్చరింగ్ కానీ, మోడలింగ్ కానీ, రిగ్గింగ్ కానీ ఇటువంటి డిఫరెంట్ సెగ్మెంట్స్లో ప్రతి ఒక్కరూ కూడాను రిక్వైర్మెంట్ అయ్యి అందులో స్పెషలైజ్డ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనం కంప్లీట్ ఏపీలో మనం మొట్టమొదటిగా ఈ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ట్రైనీస్గా ఈ మల్టీమీడియా ఇండస్ట్రీలోకి రావాలి అండ్ ఇక్కడ సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు ఈ మాయా ప్రోగ్రాంలోకి వాళ్ళు వచ్చి కంప్లీట్గా మేము ఇక్కడ ఏంటంటే ఇది ఫీ కంఫర్టబిలిటీతో ఇస్తూ కూడా వాళ్ళు అవుట్పుట్ ఓరియంటెడ్తో మౌల్డ్ అయ్యే విధంగా మేము ఈ ప్రోగ్రామ్ జనరేట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ మల్టీమీడియా ఓరియంటెడ్గా కంప్యూటర్ గ్రాఫిక్స్లో 3D యానిమేషన్ హై అండ్ మాయా ప్రోగ్రామ్ వైపు, గేమింగ్ వైపు వెళ్ళాలనుకుంటారో ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక సదవకాశం. సో వాళ్ళు ఎటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఏజ్ క్వాలిటీస్తో ఇప్పుడు మీరు అన్న విధంగా మీరు ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్స్ డిస్కంటిన్యూ అయ్యి అండ్ అటువైపు వెళ్ళలేక కెరీర్ వైపు చూస్తున్నారో వాళ్ళకి వితిన్ 6 months to 1 year ప్రోగ్రాంలో డైరెక్ట్లీ మీకు మీరు ఎర్న్ చేసుకొని ఒక కంపెనీ ఓరియంటెడ్గా మీరు జాబ్ చేసేటువంటి ఫెసిలిటీతో మేము ఈ ప్రోగ్రామ్ డెవలప్ చేస్తున్నాం. ఇక మీకు పూర్తి వివరాలు కావాలంటే యాజ్ ఇట్ ఈజ్ మీరు గుంటూరు కాబట్టి మాకు బ్రాడీపేట్లో మీకు ఆల్రెడీ సెంటర్ ఉంది. మీరు ఒక్కసారి వాకిన్ అవ్వగలిగితే మేము డీటెయిల్స్ అన్ని మరింత విపులంగా ఇవ్వడానికి కుదురుతుందండి. రైట్. పాస్, ఫెయిల్ ఆర్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా మంచి కెరీర్ ఉంటుంది అంటున్నారు. ఎట్లా పాసిబుల్ అది? మనం ఎడ్యుకేషన్ వైపు గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా ఒకే రేంజ్లో ఉండరు. అందుకే మనం 90 above అండ్ అలానే 40 above ఈ రెండింటిలోనూ ఉండేటువంటి గ్యాప్కి డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు పాస్, ఫెయిల్యూర్ ఆర్ఎల్స్ లైక్ యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైనా మెయిన్గా ఏంటంటే ఆలోచించేది వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా స్టూడెంట్ కానీ తను ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఒక సెక్యూర్డ్గాను ఫర్ ఎవర్ తను స్టేబుల్గా ఉండేటువంటి కెరీర్ కోసం వెతుకుతూ ఉంటాం. అది ఎప్పుడు కూడా స్కిల్ ఓరియంటెడ్ ఈస్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే కనుక మనం స్కిల్ ఓరియంటెడ్గా ఉంటుందో ఆటోమేటిక్గా మన చేతిలో మనకు అది ఉంటుంది కాబట్టి మనం డిపెండెన్సీ లేకుండా మనం ఫర్ ఎవర్ మనం సెక్యూర్డ్గా ఉండగలమని పేరెంట్స్ కూడా ఆశిస్తారు. అటువంటి బెస్ట్ ప్రోగ్రామ్ మల్టీమీడియా కంటే మరేది లేదనే చెప్పచ్చు. అండ్ ఇటువంటి మీడియా ఓరియంటెడ్లో గ్రాఫిక్స్ కంటే ఇంట్రెస్ట్ ఓరియంటెడ్తో ఉండి ఇంట్రెస్ట్ అండ్ కేవలం
ప్రాక్టీస్ కనుక చేయగలిగితే మనం ఇటువంటి ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ క్వాలిటీస్ మనం ఒక 1 hour చేద్దామని వచ్చినా ఆటోమేటిక్గా 4 hours ప్రాక్టీస్ మీద కూర్చునేటువంటి అందమైన ఫీల్డ్. ఎందుకంటే ఒక కలర్ ఇస్తే ఇంకో కలర్ ఇవ్వాలనిపిస్తుంది అండ్ ఒక అవుట్పుట్ చూస్తే ఇంకో అవుట్పుట్ ఇవ్వాలని అనిపిస్తుంది. ఆ క్వాలిటీస్ అనేది మనల్ని ఇంకొంచెం ఈ ఫీల్డ్ వైపు ముందుకెళ్ళేటట్లుగా చేస్తాయి. అయితే జాబ్ పొజిషన్స్, ప్రొడక్షన్ కంపెనీస్, శాలరీస్ ఎట్లా ఉంటాయి? ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అండి జాబ్ పొజిషన్స్ కంపెనీస్ మీద సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్లే ఈ ఫీల్డ్ అంటే కొంత అవగాహన రాహిత్యం. ఎస్, ఇక్కడ మేజర్గా ఆలోచించాల్సింది ఇప్పుడు ఇది స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అండి. ఈ స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో మనము ఎప్పుడైనా కానీ మనం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎంచుకునేటువంటి జాబ్ పొజిషన్స్లో గ్రాఫిక్ డిజైనర్ కానీ, అలానే మనము వెబ్ డిజైనర్ కానీ, 3D యానిమేటర్, మాయాలో MNC కంపెనీస్లో డిఫరెంట్ రిగ్గర్గా కానీ, అలానే లైక్ విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ కానీ, మోడలర్గా కానీ, క్యారెక్టర్ యానిమేషన్ ఆర్టిస్ట్గా కానీ, ఇలా డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. ఇక్కడ ఇక జాబ్స్ విషయానికి వస్తే కనుక మనం ఏది కూడాను మనము ఇందాక మనం అనుకున్నట్లుగా ఒక విజన్ మిక్సింగ్ కానీ, వీడియో మిక్సింగ్ కానీ, ఫోటో మిక్సింగ్ కానీ ఇవి చూసినప్పుడు ఈవెన్ 7th క్లాస్ నుంచి 8th క్లాస్ బ్రేక్ అయినటువంటి స్టూడెంట్ కూడా ఇటువంటి ప్రోగ్రామ్కి వచ్చి తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఈవెన్ తను ఒక సెంటర్ కనుక ఎస్టాబ్లిష్ చేసుకొని సెల్ఫ్ డెవలప్మెంట్లో వెళ్ళగలిగితే లక్షల రూపాయలు తను సంపాదించగలుగుతున్నాడు. ఇక ఒక జాబ్ ఓరియంటెడ్గా వెళ్ళినప్పుడు ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మినిమం 6,000 to 7,000 బట్ ఎండ్స్ ఎట్ lakhs rupees. Depends on our quality and our experience, our way of doing the work. And when it is coming to MNC companies, ఇప్పుడు మనం కంపెనీస్ని గమనిస్తే ఆల్మోస్ట్ ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్, కంప్యూటర్ గ్రాఫిక్స్లో ఉన్నటువంటి హాలీవుడ్ కంపెనీస్ అన్నీ కూడా ఇండియా వైపే చూస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ టెక్నాలజీకి మనం ఇచ్చేటువంటి అవుట్పుట్ ఓరియంటేషన్లో, అవుట్సోర్సింగ్లో డే బై డే మనం ముందుకెళ్తూ ఈవెన్ హాలీవుడ్ మూవీస్ కానీ, అడ్వర్టైజింగ్స్ కానీ, అలానే డిజిటల్ కంటెంట్ డెవలప్మెంట్ వింగ్స్ కానీ అన్ని ప్రాజెక్ట్స్ కూడా మనకి ఈవెన్ బెంగళూరు కానీ, ముంబై కానీ, చెన్నై కానీ, ఈవెన్ కమింగ్ టు హైదరాబాద్ కానీ ఇలా మనకి ప్లేస్ అయ్యి MPC, ప్రైమ్ ఫోకస్, రిథమ్స్ అండ్ హ్యూస్, డ్రీమ్ వర్క్స్ ఇటువంటి కంపెనీస్లో ఈవెన్ స్టార్టర్ పేనే ఆల్మోస్ట్ ఆల్ 25+ మనం ఇవ్వబడుతుంది. ఈరోజు 25,000. మనం అదే లెవెల్లో 6,000, 7,000లో ఒక డిజిటల్ ఫోటోగ్రాఫర్ని, అలానే ఇక్కడ మనం డైరెక్ట్ కంపెనీలో 25,000 స్టార్టప్ పేని మనం గమనిస్తున్నామంటే ఇక్కడ ఉండేటువంటి క్వాలిటీస్, ఎంచుకునేటువంటి కోర్సు తేడా అండ్ మనం వర్క్ చేసే విధానం అనేది గమనించుకోవాలి. చాలా మంది అకాడమిక్గా అంటే కొంచెం ప్రాబ్లం అనుకుంటారు. సో అకాడమిక్గా కాకుండా షార్ట్ టర్మ్ డిప్లొమా కోర్సెస్ గురించి చెప్పండి. ఎస్, ఇక్కడ చాలా వరకు ఏంటంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రోగ్రాంలో కెరీర్ ఓరియంటెడ్గాను, షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ గాను మేము డివిజన్ జరిగిందండి. ఇప్పుడు మనం ఏదైతే షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ ఉన్నామో ఇన్స్టెంట్ టైంలో ఒక 1 month కానీ, 2 months కానీ, 3 months కానీ మనం ఇమ్మీడియట్గా జాబ్ ఓరియంటెడ్గా వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి ప్రోగ్రామ్స్. వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు కెరీర్ ఓరియంటెడ్ మనకి లాంగ్ రన్లో అది ఫర్ ఎవర్ మనం ఒక 60,000, 2 lakhs, 3 lakhs పర్ మంత్ ఇట్ సెల్ఫ్ మనం ఎర్న్ చేసుకునేటువంటి క్యాపబిలిటీతో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అయ్యి ఉండడం అనేది డిఫరెన్సియేషన్. మేజర్గా ఈ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్లో మనం గ్రాఫిక్స్ డిజైనింగ్ అని, అలానే మనం ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి DTP ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి పబ్లిషింగ్ సెక్టార్కి లేఅవుట్ డిజైనింగ్కి అవసరమైనటువంటి గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనర్, SEO ఆపరేటర్స్, అలానే మనకి 2D యానిమేషన్, ఫ్లాష్ డిజైనర్స్, ఎడిటర్స్, అలానే టెలివిజన్లో గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను మనం ఈ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్లో ఇవ్వడం జరుగుతుందండి. వెన్ ఇట్ ఈస్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఆల్వేస్ ఎవరైతే కనుక ఒక స్టూడెంట్ ఓరియంటెడ్గా లాంగ్ రన్ కెరీర్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సజెస్టబుల్ ఈ ప్రోగ్రామ్సే. ఇందులో మీకు హై అండ్ 3D మాయా యానిమేషన్, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి ప్రొడక్షన్ ప్రోగ్రాము మాయాలో, అలానే గేమింగ్. ఇప్పుడు బీటెక్ పిల్లలు చాలా వరకు కూడాను IT వైపు నుంచి డీవియేట్ అయ్యి దే ఆర్ కమింగ్ టు వీడియో గేమ్స్ అండ్ ఎవ్రీథింగ్. బికాస్ మనం PCలో కానీ, అలానే వెబ్లో కానీ, ఈవెన్ మొబైల్స్లో కూడాను మనం వీఆర్ ఎంజాయింగ్. ఎక్కడ కూడా ఒక 1 minute ఖాళీగా ఉంటే ఆటోమేటిక్గా గేమ్స్ వైపు మౌల్డ్ అయ్యేటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నాం. సో ఇటువంటి గేమ్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి, ఈ గేమ్ ఆర్ట్ డిజైనింగ్లో మేజర్ ఫ్రంట్ ఎండ్ అయినటువంటి యానిమేషన్ వైపుకు వెళ్ళాలని చూస్తున్నారు. అటువంటి బీటెక్ పిల్లలకు ఉపయోగపడేటువంటి గేమింగ్ మాయా బేస్డ్ ప్రోగ్రామ్స్ నేను, అలానే మూవీ ఇండస్ట్రీ అప్కమింగ్లో మనం ఒకప్పుడు చాలా మూవీస్ని ఐ గ్రాఫిక్స్ మూవీ అని చెప్పుకునేటువంటి ఫీల్డ్స్లో ఈరోజు గ్రాఫిక్స్ లేనటువంటి మూవీ లేదు అనేటువంటి వాతావరణానికి వచ్చేసాం. ఇటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు, అడ్వర్టైజింగ్ సెక్టార్ వైపు, టెలివిజన్ వైపు చూడాలనేటువంటి వారికి ఉపయోగపడే విధంగాను విజువల్ ఎఫెక్ట్స్, అందులో 3D ఓరియంటెడ్ స్టీరియోస్కోపిక్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రోగ్రామ్ని, ఇక ఎడిటర్గా డెవలప్ అయ్యే వారికి వీడియో ఎడిటర్గాను, అలానే ఫిల్మ్ ఎడిటర్గా వీడియో అండ్ ఫిల్మ్ టెక్నాలజీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ నేను. ఇక మేము రామోజీ ఫిల్మ్ సిటీతో టైప్ అయినటువంటి రాఫ్ట్తో ఉన్నటువంటి ఫిల్మ్ మేకింగ్ అండ్ టెలివిజన్ టెక్నాలజీ ప్రోగ్రామ్ నేను. ఇందులో అవసరమైనటువంటి డైరెక్షన్, అలానే కెమెరా, ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ కంప్లీట్ 4 modules మీద నాలెడ్జ్ అటువంటి
కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ని మేము ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుందండి. సో స్టూడెంట్ చాయిస్ని బట్టిను తను షార్ట్ టర్మ్ ఓరియంటెడ్గా ఆలోచిస్తున్నారా, లాంగ్ రన్ ఓరియంటెడ్గా కెరీర్ వైపు ఉన్నారా అనేది గమనించుకొని వాళ్ళు ప్రోగ్రామ్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. రైట్, ఇంతవరకు మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా మంది ఆ కంపెనీస్లో జాబ్ చేయడానికి ఇష్టపడతారు. మరి కొంతమంది మనం చూసినట్లయితే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ మీద చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఈ కోర్సెస్ నేర్చుకున్నారు రెండిట్లోకి సెటిల్ అయ్యే అవకాశం తప్పకుండా అండి. ఎనీథింగ్ ఈజ్ ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ని విజువలైజ్ చేయడము. అఫ్ కోర్స్ మనం అది యానిమేషన్ యూజ్ చేసామా లేదు, యానిమేషన్ సపోర్టివిటీని తీసుకున్నామా లేదా పూర్తి యానిమేషన్లో చేస్తున్నామా అనేది గమనిస్తే కొన్నిసార్లు మనం వీడియో కంటెంట్ని ప్రజెంట్ చేసి దాని మీద ఎక్స్ట్రా ఎఫెక్ట్ అలానే ఎడిటింగ్ కనుక యూజ్ చేస్తే అది అవుట్పుట్ ఓరియంటెడ్లో అగైన్ మల్టీమీడియా ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్ పడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు ఉన్నటువంటి యూత్ని గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా షార్ట్ ఫిల్మ్ మేకింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వై? బికాస్ ఏదో ఒక 20 minutes కంటెంట్ని వాళ్ళు డెవలప్ చేసి ఒక అవుట్పుట్ ఓరియంటెడ్గా క్వాలిటీ ఓరియంటెడ్గా వాళ్ళు ఇవ్వగలిగితే కంటెంట్ని వాళ్ళు దే ఆర్ ప్లేసింగ్ ఇన్ టు యూట్యూబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దాని మీద వచ్చేటువంటి క్లిక్స్తో కూడా ఎర్నింగ్ అనేది మెయింటైన్ అటువంటి ఎన్విరాన్మెంట్. సో ఈ విధంగా షార్ట్ ఫిల్మ్ మేకింగ్కి అవసరమైనటువంటి స్క్రిప్ట్ని యూజ్ చేయడము, అలానే దాన్ని స్క్రీన్ మీదకి తీసుకురావాల్సినటువంటి కెమెరా నాలెడ్జ్, ఇక అందులో అవసరమైనటువంటి ఎడిటింగ్ అండ్ ఎఫెక్ట్స్ నాలెడ్జ్తో మేము షార్ట్ ఫిల్మ్ మేకింగ్ ఓరియంటెడ్ టెక్నాలజీకి అవసరమైనటువంటి డిప్లొమా ప్రోగ్రామ్ని కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ ఏదైతే కనుక మనం డెవలప్ చేసామో షార్ట్ ఫిల్మ్ని అది ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేసి దానికి మనం బెనిఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు అనేది కూడా మేము ఇక్కడ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుందండి స్టూడెంట్. ఫైనల్గా చెప్పండి, మల్టీమీడియా కోర్సెస్ నేర్చుకోవాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం మీ ఇంపార్టెన్స్ ఏంటి? ఎస్, సి వెన్ ఎవ్రీబడి విల్స్ యాజ్ ఐ టోల్ యూ లైక్ ప్రయర్ నుంచి ప్రతి ఒక్కరు అల్టిమేట్ గోల్ ఈజ్ లెర్నింగ్ ఈజ్ ఫర్ ఎర్నింగ్. సో అటువంటి ఎర్నింగ్ కావాలనుకున్నప్పుడు ఎవరో ఏదో చేసేస్తారు అండ్ 100% జాబ్ గ్యారంటీ అంటే మేము ఇక్కడ ఎప్పుడూ కూడా జాబ్స్ని టేబుల్ మీద పెట్టాం. ఓన్లీ థింగ్ ఈజ్ మేము ఇచ్చినటువంటి ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకొని అక్కడ మీకున్నటువంటి టాలెంట్ని స్కిల్ని చూపించుకోవడం ద్వారా అటు ఇండస్ట్రీకి అవసరమైనటువంటి మ్యాన్ పవర్ని అండ్ స్టూడెంట్కి అవసరమైనటువంటి ఇండస్ట్రీ ఆపర్చునిటీస్ని మేము బిల్డ్ చేసే విధంగా ఒక మీడియేటర్గా ఉండి ఒక ట్రైనింగ్ డివిజన్ని ఈ ఫీల్డ్కి అవసరమైనటువంటి నాలెడ్జ్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళం. ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ క్వాలిటేటివ్ అవుట్పుట్ ఓరియంటెడ్తో స్టూడెంట్ని బిల్డ్ చేసి ఒక రకంగా మా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తూ ఉండడమే మా యొక్క టార్గెట్ అనేది. అండ్ ఇప్పుడున్నటువంటి యానిమేషన్ సెక్టార్లో యానిమేషన్ అవుట్పుట్ ఇవ్వాలి అని అంటే ఇది కాస్ట్లీ అనేటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ ఎప్పుడైతే ఇందులో మనం ఎఫిషియెంట్ మ్యాన్ పవర్ని స్టూడెంట్ని ఎక్కువ మందిని జనరేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనకి మోర్ అవుట్పుట్స్ రాగలిగి అవి కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండగలిగేటువంటివి, అలానే స్టూడెంట్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ బిల్డ్ అయ్యేటువంటి స్కోప్ కూడా ఉంది. ఇక మమ్మల్ని ఎందుకు ప్రిఫర్ చేయాలంటే ద ఫస్ట్ థింగ్ స్టూడెంట్ ఎక్కడ ఈ ఫీల్డ్ వైపు రావాలనుకున్నా ముందు సరైన అవగాహన అనేది ఇంపార్టెంట్. అవగాహన అనేది మనకి ఏ కోర్స్ తీసుకోవాలి, మనకున్నటువంటి క్వాలిటీస్ ఏంటి అండ్ చెప్పేవారికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి. అండ్ ఇక్కడ మేజర్గా 16 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రొడక్షనల్ టీంతో 13 సంవత్సరాల అనుభవంతో అండ్ ISO సర్టిఫైడ్ క్వాలిటీతో అలానే డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి సర్టిఫైడ్తోనూ ఇంటర్మీడియట్ బోర్డుతో ఉన్నటువంటి రికగ్నిషన్తోనూ రాఫ్ట్ యొక్క అనుబంధంతోనూ అన్నింటితోనూ అడుగుతున్నటువంటి మేము బెస్ట్ అనే మేము అనుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇది వాటి దిక్సూచి. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.